అధికారం అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. భూ కబ్జాకు పాల్పడుతున్నారు. భూ ఆక్రమణపై విచారణకు వెళ్లిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. చింతగట్ల పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు నరసింగారావు గ్రామంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నాడు. దాన్ని తొలగించేందుకు జేసీబీ తీసుకువెళ్లారు రెవెన్యూ సిబ్బంది. అయితే జేసీబీ సహా రెవెన్యూ సిబ్బందిపై నరసింగారావు ఆయన అనుచరుడు దాడి చేశారు. జేసీబీపై రాళ్లు రువ్వారు. రెవెన్యూ సిబ్బందిపై కర్రలతో దాడికి యత్నించారు. దీంతో వీఆర్ఓ తమ విధులకు ఆటంకం కలిగించారని, దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆల్రెడీ ఇప్పుడు విజువల్స్లో కనబడుతున్నట్టుగా రెవెన్యూ సిబ్బందిపై ఇలా రాళ్లు రువ్వడం, దాడులు చేయడం అనేది చూస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? అండ్ దట్టు ఒక అధికారి పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసినా కూడా ఈ కేసు నమోదు చేయకపోవడం అంటే మరి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? గుడ్ మార్నింగ్ కార్తీక్. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా భూములను కబ్జా చేయడమే కాకుండా ఆ కబ్జాలను అడ్డుకోవడానికి వచ్చినటువంటి రెవెన్యూ సిబ్బందిపై కూడా దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ చింతగట్ల పంచాయతీలో ఉన్నటువంటి ఆ టీడీపీ ప్రెసిడెంట్ ఆ గ్రామానికి నరసింహరావు అనే వ్యక్తి భూమిని కబ్జా చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు సర్వే నంబర్ 57లో ఉన్నటువంటి 1, 2 సబ్ క్లాజ్ లో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడానికి రెవెన్యూ సిబ్బంది జేసీబీ సహా అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్ళిన తర్వాత తను కట్టుకున్నటువంటి ఆక్రమణను తొలగిస్తారనే ఉద్దేశంతో రాళ్లు, కర్రలతో దాడి చేయడం. కేవలం నరసింహరావు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి నరసింహరావు కుటుంబ సభ్యులు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తన అనుచరులతో కూడా రెవెన్యూ సిబ్బందిపై దాడి చేయించేటువంటి ప్రయత్నం చేశారు. రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని అక్కడ సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా అధికారం అండతోనే చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అయితే పోలీసులకు వీఆర్ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఈ నరసింహరావు అనే వ్యక్తితో పాటు అక్కడ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంకా అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ సిబ్బందికి ఈ రకంగా చేదు అనుభవం ఎదురయ్యి దాడికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో పోలీసులు పట్టించుకోకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనేది కూడా ఉత్పన్నమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని రెవెన్యూ సిబ్బంది కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ అనిల్. అవును